ఈ కార్కి పరిచయం అయితే అక్కర్లేదు. ఒక 10 సంవత్సరాలు ఇండియన్ మార్కెట్లో ఒక ఊపు అయితే ఊపింది. తర్వాత డిస్కంటిన్యూ అయిపోయింది. 2012 ఇండియాలో ఫస్ట్ డస్టర్ లాంచ్ అయింది. 2022లో వెళ్ళిపోయింది. మేబీ కోవిడ్ క్రైసిస్ కావచ్చు, లేకపోతే అప్పుడున్న కాంపిటీషన్ తట్టుకోలేక వీళ్ళు ఫీచర్స్ అప్డేట్ చేయాల అప్పుడున్న జనరేషన్ ఆ మోడల్లో. అవన్నీ రీజన్స్ వల్ల వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు కమ్బ్యాక్ అయితే వచ్చింది 2026లో. సో ఇదే కొత్త రెనో డస్టర్. డస్టర్ అంటే అందరికీ గుర్తొచ్చేది డీజిల్ ఇంజన్ అండ్ ఆల్ వీల్ డ్రైవ్. ఆ రెండు అయితే ప్రజెంట్ మనకి కొత్త డస్టర్లు అయితే లేవు, అన్ఫార్చునేట్లీ మిస్ అవుతున్నాయి. ఓన్లీ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్లోనే వస్తుంది. అండ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ కూడా ఉంది. కాకపోతే స్ట్రాంగ్ హైబ్రిడ్ దీవాళికి తీసుకొని వస్తారు. అది 1.8 లీటర్ ఇంజన్తో వస్తుంది. ప్రజెంట్ అయితే వీళ్ళు అమ్ముతుంది 2 ఇంజన్ ఆప్షన్స్. ఒకటి 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, ఇంకొకటి 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ప్రజెంట్ మన దగ్గర ఉన్న మోడల్ వచ్చేసరికి 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. సేమ్ ఇంజన్ మీరు మెర్సిడీస్ GLA 200లో కూడా చూడొచ్చు. మెర్సిడీస్, నిస్సాన్, మిస్టుబిషి, రెనో అండ్ ఇలా ఈ అందరు కలిసి ఇంజన్ అయితే తయారు చేస్తారు, అందరూ వాడుకుంటూ ఉంటారు. సో దానిలో సేమ్ ఇంజన్. అది 50 లక్షల నుంచి 60 లక్షల మధ్యలో వస్తుంది కారు. ఇది మీకు 20 లక్షల లోపే వస్తుంది. సో వీడియోలో మనం డస్టర్ గురించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. మెయిన్ డ్రైవ్ రివ్యూ చాలా మంది అడుగుతున్నారు. సో డ్రైవ్ ఎలా ఉంది ఎవ్రీథింగ్ మనం చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ మనం ఫిజికల్ ఓవర్ ఒకసారి చెక్ చేద్దాం. దీని గురించి కంప్లీట్ డీటెయిల్గా ఆల్రెడీ వాక్ అరౌండ్ వీడియో మన ఛానల్లో అయితే ఉంది. అండ్ వేరియంట్ ఎక్స్ప్లెయిన్ వీడియో కూడా ఉంది. ఏ వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఏది మీకు సెట్ అయితే ఆ 2 వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఇంకా డీటెయిల్గా మీకు కావాలనుకుంటే జస్ట్ ఒక క్విక్ వాక్ అరౌండ్ అయితే ఇస్తాను. వర్షం కూడా పడేటట్టు ఉంది. తొందరగా డ్రైవ్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్రంట్ లుక్ చూడొచ్చు. ఫ్రంట్ లుక్ మొత్తం చేంజ్ అయిపోయింది ఈ జనరేషన్. 3rd జనరేషన్ డస్టర్ ఇది. అండ్ ఇక్కడ డస్టర్ బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. అండ్ నాకు దీనిలో బాగా నచ్చింది ఏంటంటే చుట్టూ ఒక ఎల్లో కలర్ లైనింగ్ అయితే ఇచ్చారు. చూడడానికి చాలా బాగుంది. అండ్ దీనిలో మనకి ఫ్రంట్ కెమెరా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు. ఇది 360 డిగ్రీ కెమెరాతో వస్తుంది. Level 2 ADAS కూడా ఉంటుంది. అక్కడ మనకి కెమెరా రేడార్ మొత్తం మీకు విండ్షీల్డ్ కే ఇచ్చారు. ఇక్కడ మనకి రేడార్ అయితే ఏం కనిపించట్లేదు. ఫ్రంట్ మనకి పార్కింగ్ సెన్సర్స్ కనిపిస్తున్నాయి. మొత్తం 6 పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి. అండ్ లైట్స్ వచ్చేసరికి మొత్తం LED సెటప్. అండ్ DRLs కూడా LED DRLs తో వస్తుంది. ఫాగ్ ల్యాంప్ వచ్చేసరికి మనకి కింద ఉంది. ఇక్కడ చూడొచ్చు. టైర్స్ విషయానికి వస్తే మనకి 18 ఇంచ్ టైర్స్ డైమండ్ కట్ ఎలా వెళ్తూ వస్తున్నాయి. సైజ్ వచ్చేసరికి ప్రొఫైల్ 225/55 R18. అండ్ మొత్తం అన్ని టైర్స్ కి అయితే డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. సైడ్ ఇక్కడ చూడొచ్చు డస్టర్ ఐకానిక్ బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది రెనో లోగోతో పాటు. ఇక్కడ వచ్చేసరికి ORM కి కెమెరా కనిపిస్తుంది. మనకి 360 కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ORM కూడా కెమెరా ఉంటుంది. ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్ కనిపిస్తుంది ORM కి. అండ్ ఇక్కడ రూఫ్ రైల్ ఉంది కదా, ఇది మనకి ఫంక్షనల్. ఒక 50 kgs వరకు లోడ్ అయితే వేయొచ్చు. అండ్ డోర్ హ్యాండిల్స్ వచ్చేసరికి మనకి రిక్వెస్ట్ సెన్సర్స్ అయితే ఏమి లేవు. ఇవ్వాల్సింది డ్రైవర్ సైడ్, ప్యాసింజర్ సైడ్, అవి అయితే మిస్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ మనకి డోర్ హ్యాండిల్ వచ్చేసరికి పిల్లర్ కి అయితే ఇచ్చారు. బిల్ క్వాలిటీ సాలిడ్ ఉందప్ప. 3rd వేనండి ఒకసారి. ఇది మనకి గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ ఏం రాలేదు, కానీ భారత్ ఎన్క్యాప్లో మాత్రం 5 స్టార్ రేటింగ్ అయితే వచ్చింది డస్టర్కి. ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు అప్ టు E20 పెట్రోల్ ఓన్లీ అని చెప్పి మెన్షన్ చేస్తుంది. E20 కంపాటబుల్ ఇది. పెట్రోల్ ట్యాంక్ వచ్చేసరికి ఫ్యూయల్ ట్యాంక్ ఇది మీకు 50 లీటర్స్ వరకు ఉంటుంది. బ్యాక్ సైడ్ లుక్ కూడా బాగుంది చూడడానికి అయితే. అండ్ కనెక్టింగ్ LED టైల్ ల్యాంప్స్ తో అయితే వస్తుంది. రెనో లోగో ఇక్కడ మిడిల్ లో, వైపర్ ఉంది. అండ్ ఫ్లూయిడ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి వస్తుంది, వాషర్ ఫ్లూయిడ్. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, డీఫాగర్ అండ్ షార్క్ ఫిన్ యాంటెనా అయితే ఉంది. బ్యాక్ సైడ్ రేర్ కెమెరా వచ్చేసరికి ఇక్కడ బాటమ్ లో అయితే ఉంది. బ్యాక్ సైడ్ కూడా పార్కింగ్ సెన్సర్ మనకి 6 పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ డస్టర్ బ్యాడ్జింగ్ సేమ్ మనకి ఫ్రంట్ ఎలా ఉందో అదే ఫినిషింగ్ లో అయితే వస్తుంది, కలర్ కాంబినేషన్. అండ్ ఇక్కడ టర్బో 160, ఇది 1.3 లీటర్ ఇంజన్. ఇది మీకు 160 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే ఇక్కడ మనకి టర్బో 160 అని బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. అండ్ మనం బూట్ ఓపెన్ చేద్దాం ఒకసారి. బూట్ విషయానికి వస్తే దీనిలో మనకి 518 లీటర్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. కింద స్పేర్ వీల్ అయితే ఇవ్వట్లేదు, సబ్ ఊఫర్ కూడా లేదు. అండ్ ఇక్కడ మనకి బూట్ ల్యాంప్ అయితే ఇచ్చారు. అండ్ హుక్స్ అయితే ఉన్నాయి, ఏమైనా తగిలించుకోవాలనుకుంటే ఇక్కడ మీరు తగిలించుకోవచ్చు. బూట్ స్పేస్ అయితే బాగుంది, ఎక్కువ ఉంది. అండ్ ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే బ్యాక్ సీట్స్ మీరు ఫోల్డ్ చేయొచ్చు 60-40 రేషియోలో. డస్టర్ వీడియో చేస్తున్నాం కాబట్టి మనకి స్పెషల్ గెస్ట్ లాగా ఇలా మేకలు కూడా వచ్చినాయి. అండ్ బూట్ ఓపెన్ క్లోజ్ చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, మొత్తం మనకి ఎలక్ట్రిక్ ఇది.
ఎసెన్షియల్ ఫీచర్స్ అయితే ఇచ్చారు, బాగున్నాయి, పనికొచ్చాయన్ని. దీని డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే కార్ మీకు లెంత్ వచ్చేసరికి ఒక 4.3 మీటర్ వరకు ఉంటుంది, వీల్ బేస్ 2.6 మీటర్ ఉంటుంది, హైట్ 1.6 మీటర్, విడ్త్ 1.8 మీటర్ ఉంటుంది. ఎస్యూవీ కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఇష్యూ అయితే లేదు, 212 mm ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్. బ్యాక్ సైడ్ ఒకసారి చూద్దాం కంఫర్ట్ ఎలా ఉందో. డోర్ చూస్తే మాత్రం ఇక్కడ మనకి ఎక్కడైతే మనం మోచే పెట్టుకుంటే ఇక్కడ మనకి కుషనింగ్ అయితే ఉంది, సాఫ్ట్ ఉంది. అండ్ విండో 1 టచ్ అప్ అండ్ డౌన్తో వస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం స్పేస్ ఇచ్చారు కాయిన్స్ పెట్టుకోవడానికి. అండ్ డోర్ హ్యాండిల్ కూడా బాగుంది. ఇక్కడ బాటిల్ హోల్డర్ అయితే ఉంది, ఒక 1 లీటర్ బాటిల్ అయితే పెట్టుకోవచ్చు మీరు. స్పీకర్ విషయానికి వస్తే మాత్రం దీనిలో మనకి 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్ అయితే వస్తుంది, ఆర్కామీ సౌండ్ సిస్టమ్. దీనిలో 4 స్పీకర్స్ ఉంటాయి, 2 ట్వీటర్స్ ఉంటాయి, సబ్ ఊఫర్ అయితే ఉండదు. బ్యాక్ సీట్స్ కంఫర్ట్ విషయానికి వస్తే మాత్రం హెడ్ రూమ్ చాలా బాగుంది. అండ్ నీ రూమ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. కొద్దిగా కనెక్టైజ్ సపోర్ట్ కొంచెం ఇంకా బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. కొంచెం మీరు ఇట్లా కూర్చుంటే ఓకే, ఇలా కూర్చుంటే మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది. అండ్ కంఫర్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సీట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. బ్యాక్ సైడ్ మసాజ్ ఇట్లాంటివి అయితే ఏం లేవు. రీసెంట్గా స్కోడా ఇట్లా చూస్తే మసాజ్లు ఇస్తున్నారు, దీనిలో అయితే ఇలాంటివి ఏం లేవు. ఇక్కడ హుక్ అయితే ఉంది, ప్రజెంట్ మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా హుక్ అయితే ఉంది. అండ్ గ్రాబ్ హ్యాండిల్ కూడా ఇచ్చారు, మొత్తం ముగ్గురికి ఇచ్చారు, డ్రైవర్ ఒక్కరికి లేదు, అందరికీ అయితే గ్రాబ్ హ్యాండిల్ అయితే ఉంటుంది. సీట్ బెల్ట్స్ మాత్రం ఫ్రంట్ మీకు హైట్ అడ్జస్టబుల్ అయితే కావు. సెంటర్ ప్యాసింజర్ కూడా కూర్చోవచ్చు, షార్ట్ రైడ్స్ కి లాంగ్ రైడ్స్ కొద్దిగా ఇబ్బంది పడాల్సిందే. అండ్ మధ్యలో మనకి పెద్ద హంప్ అయితే ఉంది. 2 టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఏసీ వెంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనం ఎయిర్ అడ్జస్ట్ చేయొచ్చు, ఎయిర్ ఫ్లోని. ఫ్రంట్ సీట్స్కి మనకి మ్యాగజైన్ హోల్డర్ అయితే ఉంది. అండ్ మొబైల్స్ కూడా పెట్టుకోవచ్చు. 2 పార్టీషన్స్ లాగా ఉన్నాయి, 2 మొబైల్స్ ఇటు సైడ్ మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇవి బ్యాక్ సీట్స్ విషయానికి వస్తే, అండ్ ఎక్కడ చూసినా కానీ సీట్స్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, గ్రీన్ కలర్ అండ్ ఈ నియాన్ ఎల్లో థ్రెడ్ స్టిచ్చింగ్ అనిపిస్తుంది చూసారా, ఇది మీకు చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. రగ్గడ్ ఫీల్ ఉంటుంది కదా డస్టర్ అంటే, అది మాత్రం మిస్ అవ్వలేదు. సేమ్ ఇదే కలర్ ఈ ఫినిషింగ్ నేను ఇంతకుముందు చేసిన కార్లో చూసింది అయితే మాత్రం డిఫెండర్లో చూసాను ఈ టైప్. ఒకసారి మనం ఫ్రంట్ సీట్లో కూర్చుందాం, ఫ్రంట్ సీట్లో చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ మనకు ఓఆర్ఎం కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ మొత్తం విండోస్ ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి బటన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బాటిల్ హోల్డర్ కూడా ఉంది, ఇక్కడ బాటిల్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు ఆ స్టిచ్చింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చూడడానికి కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ లాగా అనిపిస్తుంది. ఇది రియల్ కార్బన్ ఫైబర్ అయితే కాదు, ఈ బడ్జెట్లో కార్బన్ ఫైబర్ దొరకదు అసలు మీకు. ఇది వచ్చేసరికి ఫాక్స్ అని చెప్పొచ్చు. ఫినిషింగ్ అలా చూడడానికి అలా అనిపిస్తుంది. లోపల రాగానే ఫస్ట్ సీట్ కంఫర్ట్ చాలా బాగుంది డ్రైవర్ది. అండ్ ఇది మనం 6 వేలు అడ్జస్ట్ చేయొచ్చు, ఫ్రంట్కి బ్యాక్కి ఇలా ముందుకి వెనక్కి హైట్ కూడా అడ్జస్ట్ చేయొచ్చు. 6 వే అడ్జస్టబుల్ పవర్ డ్రైవర్ సీట్ ఇది. అండ్ ప్యాసింజర్ కూడా సేమ్, ఇద్దరికి ఎలక్ట్రిక్ సీట్ తో పాటు ఫ్రంట్ ప్యాసింజర్ కి వెంటిలేషన్ కూడా ఇచ్చారు. వెంటిలేషన్ బటన్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం వెంటిలేషన్ ఎనబుల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి మెమరీ ఫంక్షన్ అయితే మిస్ అవుతుంది, మెమరీ ఆప్షన్ అయితే ఏం లేదు సీట్స్ కి. ఇక్కడ చాలా బటన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం బోనెట్ ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్, అండ్ ఇది వచ్చేసరికి బూట్ ఓపెన్ కి, అండ్ ఇది వచ్చేసరికి ఐడియల్ ఆన్ ఆఫ్, ఇది వచ్చేసరికి లైట్, అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎడాస్ సంబంధించిన బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే మాత్రం స్టీరింగ్ వీల్ చాలా డిఫరెంట్ గా అయితే ఉంది. ఇది మీకు డీ కట్ స్టీరింగ్ వీల్ బాగుంది. స్టీరింగ్ వీల్ స్టిచ్చింగ్ కూడా నైస్, చాలా బాగుంది పట్టుకున్నప్పుడు. స్టీరింగ్ వీల్ కంట్రోల్ విషయానికి వస్తే రైట్ సైడ్ వచ్చేసరికి మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అన్ని ఫీచర్స్ అన్ని ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ సంబంధించిన సెట్టింగ్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ అవే. స్టీరింగ్ వీల్ మాత్రం మిడిల్లో రెనో బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం హారం కూడా బాగానే ఉంది ఫస్ట్ ఇంప్రెషన్. స్టీరింగ్ వీల్ వచ్చేసరికి మనం బోత్ హైట్ అండ్ రీచ్ రెండు అడ్జస్ట్ చేయొచ్చు. రైట్ సైడ్ లైట్ కంట్రోల్స్ ఇచ్చారు, చాలా మంది ఇయే యూస్ చేస్తాం ఇండియాలో. మన రైట్ సైడ్ ఇండికేటర్స్ ఏమైనా ఉంటాయి కదా, లైట్స్ ఇట్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ వైపర్ కంట్రోల్స్ ఇచ్చారు, ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి పెడల్ షిఫ్టర్స్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ నుంచి మన స్టీరింగ్ వీల్ సైడ్ నుంచి మనం వాల్యూమ్ తగ్గించవచ్చు, పెంచవచ్చు, మ్యూట్లో పెట్టవచ్చు, ఇక్కడ మన సోర్స్ చేంజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు కింద ఒక నాబ్ కూడా ఇచ్చారు మీడియా చేంజ్ చేయడానికి. కార్ లోపల కూర్చోగా నాకు ఇంటీరియర్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మొత్తం ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఏదైతే మీకు మిడిల్లో కనిపిస్తుందో అది మనకి డ్రైవర్ సైడ్ ఉంది. సో మనం ఇట్లా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు, ఈజీగా మనం దీన్ని యాక్సెస్ చేయొచ్చు. ఇది 10.1 ఇంచ్ స్క్రీన్. అండ్ ఇక్కడ ఫిజికల్ బటన్స్ కూడా ఇచ్చారు, వాల్యూమ్ తగ్గించడం పెంచడానికి ఇక్కడ నుంచి ఈజీగా మనకు అందుతున్నాయి ఈ బటన్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. దీనిలో మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, వైర్లెస్ అయితే వస్తుంది. అండ్ గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అయ్యేది, గూగుల్ ప్లే స్టోర్ ఉంది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి మీరు ఏమైనా చిన్న చిన్న గేమ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, బీచ్ బగ్గి అట్లా ఉంటాయి, అట్లాంటివి కూడా మీరు ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు. కార్ రన్నింగ్ లో ఉన్నప్పుడు కుదరదు, ఇలా సైడ్ కాపినప్పుడు యూజ్ చేయొచ్చు. ఏసీ కంట్రోల్స్ మొత్తం ఫిజికల్ బటన్స్ అయితే ఇచ్చారు. అండ్ వీటి క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకసారి మీరు ఒక షోరూమ్కి వెళ్ళి చూడండి, ఫిట్ అండ్ ఫినిష్ మాత్రం చాలా బాగుంది. రీసెంట్ నేను చూసిన బడ్జెట్ కార్స్ లో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు ఫిట్ అండ్ ఫినిషింగ్ విషయానికి వస్తే. అండ్ బిల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, డిజైన్ కూడా చాలా బాగా చేశారు. అండ్ గ్లో బాక్స్ వచ్చేసరికి డీసెంట్ సైజులో అయితే ఉంది, కూలింగ్ ఫంక్షన్ అయితే ఇంకా కనిపించట్లేదు. అండ్ ఇక్కడ హ్యాండ్ రెస్ట్ కింద కూడా కొద్దిగా మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది, ఇక్కడ మనం ఏమైనా పర్స్ లాంటివి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒకసారి కీ అయితే ఉంది. కీస్ నార్మల్గా నేను చూసిన వాటిలో బడ్జెట్లో చిన్నగా ఉంటాయి కీస్, ఇది మనకి చాలా పెద్దగా అయితే ఉంది. ఇక్కడ చూడవచ్చు, దీని మీద కూడా రెనో లోగో కనిపిస్తుంది.
లాక్ అన్లాక్ లైట్స్కి అండ్ ఇక్కడ బూట్ ఓపెనింగ్ బటన్ అయితే ఇచ్చారు. మిడిల్లో కొద్దిగా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. యాక్చువల్లీ ఇక్కడ కప్ హోల్డర్స్ ఇక్కడ చూడొచ్చు, ఇవి కప్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఉంది. 2 Type C పోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ 12 volt ఛార్జింగ్ సాకెట్ అయితే కనిపిస్తుంది. గేర్ లివర్ నాబ్ చూడొచ్చు, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, చూడడానికి ముద్దుగా ఉంది. ఇది రివర్స్ న్యూట్రల్ డ్రైవ్. పార్కింగ్ వచ్చేసరికి ఇక్కడ అయితే ఇచ్చారు, ఇది పార్కింగ్. ఇంకో ప్లస్ పాయింట్ మనకి ఎయిర్ ప్యూరిఫైర్ కూడా ఉంటుంది, PM 2.5. అండ్ ambient లైటింగ్ కూడా ఉంటుంది. దీనిలో మీకు 48 కలర్స్ ambient లైటింగ్ అయితే ఉంటుంది. పైన వచ్చేసరికి ఇగో టచ్ టైప్, ఈ రీడింగ్ లైట్స్. అండ్ ఇక్కడ రూఫ్ కి అండ్ బ్లైండ్ కి సపరేట్ ఇచ్చారు. పానరామిక్ సన్ రూఫ్ తో వస్తుంది. బ్లైండ్ కంట్రోల్ చేయడానికి సపరేట్ అక్కడ స్విచ్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి సన్ రూఫ్ ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఆటో డిమింగ్ IRVM. వ్యానిటీ మిర్రర్ వచ్చేసరికి 2 సార్లు మీకు మిర్రర్ లైట్ అయితే ఉంది, ఇది ఎక్స్టెండబుల్ అయితే కాదు. అండ్ ఇంకొక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే మాత్రం ఇది కొద్దిగా ఇంకా బెటర్గా ఇవ్వచ్చు. RPM మీటర్ కానీ ఇవి. మ్యాప్ అయితే వస్తుంది డైరెక్ట్ మనకి, గూగుల్ మ్యాప్స్ అయితే ఇక్కడ వస్తుంది. ఇక్కడ న్యూస్ అంట, ఈకో మానిటర్, టైర్ ప్రెజర్, ఇక్కడ చూడొచ్చు డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తాం, మొత్తం ట్రిప్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా కనిపిస్తుంది. 7.6 km/L అయితే వస్తుంది ప్రస్తుతానికి అయితే. ఇది టెస్టెడ్ వెహికల్ కాబట్టి మీకు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. కింద వచ్చేసరికి మనకి ఫ్యూయల్ రేంజ్ కనిపిస్తుంది, 270 km వరకు వెళ్ళవచ్చు ఉన్న ఫ్యూయల్ తోటి. నెక్స్ట్ ఈ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే చాలా ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు మ్యాప్స్. ఇప్పుడు మళ్ళీ ప్రెస్ చేస్తాం అనుకోండి, ఎడాస్ సంబంధించి వస్తుంది. అండ్ ఇది నార్మల్ అంతే. ఇక్కడ ఇంకా కొద్దిగా బెటర్గా ఇస్తే బాగుండేది, లైక్ సర్కిల్ డైల్స్ లాగా, RPM మీటర్, స్పీడోమీటర్ ఇంకా ఇస్తే బాగుండేది. ఇప్పుడు కార్ని డ్రైవ్ చేద్దాం, డ్రైవ్ చేస్తూ మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. బట్ ఇంకా డ్రైవింగ్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ ఒక మంచి SUV ఫీల్ అయితే ఉంది. కూర్చున్నప్పుడు మీరు నడుపుతున్నప్పుడు ఒక SUV నడుపుతున్న ఫీల్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ప్రజెంట్ అయితే మాత్రం రఫ్ రోడ్స్లో వెళ్తున్నాను నేను. రఫ్ రోడ్స్లో కంఫర్ట్ మోడ్. సస్పెన్షన్ అయితే మరీ మీకు అంత సాఫ్ట్ లేదు, మరీ అంత హార్డ్ లేదు, కొంచెం మిడిల్లో అయితే ఉంది. లోపలికి అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే పాట్ హోల్స్ ఇట్లాంటివి ఉన్నాయో మాత్రం ఫీల్ అవుతారు. డస్టర్ తయారు చేసేది వీళ్ళు రగ్గడ్ ఫినిషింగ్, రగ్గడ్ కార్ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంతకుముందు ఫీల్ ఉండేది, ఎందుకంటే మీకు ఆల్ వీల్ డ్రైవ్ అయితే వచ్చేవి, డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఉండేది. ఈవెన్ రఫ్ రోడ్కి మీరు ఆఫ్ రోడింగ్ కూడా తీసుకెళ్ళవచ్చు. ప్రజెంట్ అయితే ఆప్షన్ లేదు, ఇది ఓన్లీ పెట్రోల్. ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వస్తుంది, ఆల్ వీల్ డ్రైవ్ అయితే లేదు. ఒకవేళ డిమాండ్ చేస్తే, పబ్లిక్ కానీ డిమాండ్ చేస్తే ఫ్యూచర్లో ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. అది కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ముందుగానే ఆలోచించుకున్నారు. అందుకే ప్లాట్ఫామ్ ఇది మాడ్యులర్ ప్లాట్ఫామ్ అనమాట రెనో వాళ్ళది. సో ఇది మీకు అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది, ఆల్ వీల్ డ్రైవ్ సపోర్ట్ చేస్తుంది. మీరు స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్టవచ్చు. దీనిలో స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్ కూడా ఉంది. 1.8 లీటర్ ఇంజన్తో వస్తుంది, అది దీవాళికి తీసుకొస్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి IC ఇంజన్, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్, పెట్రోల్ ఇంజన్. అండ్ EV కార్ తీసుకురావాలన్నా కానీ ఈ ప్లాట్ఫామ్ మీద వీళ్ళు ప్యూర్గా రెనో డస్టర్ EV అని కూడా తీసుకురావచ్చు. సో అన్నిటికీ ప్లాట్ఫామ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనిలో మనకి ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే మాత్రం ఒకవేళ మీరు బడ్జెట్ తక్కువ ఉందనుకుంటే 1 లీటర్ ఇంజన్ ఆప్షన్ ఉంటుంది. 1 లీటర్ ఇంజన్ మీకు పవర్ 100 PS పవర్ ఉంటుంది. టార్క్ 160 Nm వరకు ఉంటుంది, 160, 166 ఆ రేంజ్లో ఉంటుంది. సో మీకు అంత పవర్ఫుల్ ఇంజిన్ అయితే కాదు. ఓన్లీ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. ఇది వచ్చేసరికి మీకు బోత్ మాన్యువల్ ఉంటుంది 6 స్పీడ్ అండ్ ఆటోమేటిక్ కూడా ఉంటుంది. ప్రజెంట్ నేను నడుపుతుంది ఆటోమేటిక్ 1.3 లీటర్ ఇంజిన్ ఇది. ఇది వచ్చేసరికి మీకు ఆటోమేటిక్ 6 స్పీడ్ DCT గేర్ బాక్స్, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. అది కూడా వెట్ క్లచ్ అనమాట. సో ఇది మీకు హీట్ అవ్వదు. వెట్ క్లచ్ ఏంటంటే మీకు క్లచ్ ప్లేట్స్ మొత్తం ఆయిల్లో మునిగిపోయి ఉంటాయి. సో మీకు ట్రాఫిక్ కండిషన్లో మీరు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఇట్లా వెళ్తున్నప్పుడు ఎక్కువ హీట్ అవ్వదు, బాగుంటుంది. మీకు స్మూత్గా గేర్ స్విచ్ అవ్వడం ఇవన్నీ బాగుంటాయి. కాకపోతే ఇది ఆయిల్ ఖచ్చితంగా మీరు ఒక 50,000 కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలి, అదొకటి ఉంటుంది మెయింటెనెన్స్ పరంగా. అయితే మాత్రం గేర్ బాక్స్ పరంగా బాగుంది. అండ్ ఇంజన్ కూడా చాలా మంచి ఇంజన్. ఇది 1.3 లీటర్ 4 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్. చెప్పా కదా ఆల్రెడీ, మీకు మెర్సిడీస్ GLA 200లో కూడా సేమ్ ఇంజన్ ఉంటుంది, కాకపోతే ట్యూనింగ్ డిఫరెంట్ ఉంటుంది. అది మీకు ఇంకా బెటర్ ఉంటుంది, కొంచెం సేమ్ పవర్ ఉంటుంది. 160 bhp పవర్, 163 PS పవర్ అనుకోండి, ఇంకా 163 PS. అండ్ టార్క్ వచ్చేసరికి 280 Nm టార్క్ అయితే ఉంటుంది. టార్క్ కూడా మెజారిటీ టార్క్ మీకు 2000 RPM దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే మాత్రం 2000 to 3000 RPM మధ్యలో నడుపుతున్నాను, 60 స్పీడ్లో నడుపుతున్నాను. బాగుంది, చాలా స్మూత్గా అయితే వెళ్తుంది కారు, ఎక్కడ మనకి ప్రాబ్లం లేదు. అండ్ ఇది వైబ్రేషన్ కూడా ఏముండదు, మీకు 4 సిలిండర్ ఇంజన్ ఇది, మీకు వైబ్రేషన్ కూడా అంతే మీరు ఫీల్ అవ్వరు. చాలా స్మూత్గా ఉంది డ్రైవింగ్ అయితే మాత్రం. గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం నాట్ ఎన్ ఇష్యూ. ఇది మీకు 212 mmతో వస్తుంది. సో మీకు పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఉన్నా కానీ ఎక్కడ ప్రాబ్లం ఉండదు. కొంచెం ల్యాగ్ అయితే ఉంది. సడన్గా మీరు ఏదైనా ఓవర్టేక్ చేయాలనుకుంటే మాత్రం లోవర్ స్పీడ్ అయితే కొద్దిగా ల్యాగ్ అవుతుంది. కొంచెం హై స్పీడ్లో ఉన్నారనుకోండి, ఈ స్పీడ్లో అయితే మాత్రం జస్ట్ కొంచెం ల్యాగ్ అలా పుష్ అయితే ఇస్తుంది.
ఓవర్టేక్ చేయొచ్చు. స్టీరింగ్ కూడా లైట్ అయితే ఉంది, స్టీరింగ్ చూడవచ్చు. సింగిల్ హ్యాండ్తో కూడా ఆపరేట్ చేయొచ్చు. హై స్పీడ్స్లో ఏమన్నా స్టిఫ్ అయితే ఏం చూద్దాం. చూడ హై స్పీడ్లో మీకు కొద్దిగా స్టీరింగ్ అయితే కొద్దిగా హార్డ్ అయిపోతుంది. లో స్పీడ్స్లో మాత్రం లైట్ అయితే ఉంది. అడాస్ అయితే బాగా పనిచేస్తుంది. స్టీరింగ్ అయితే మాత్రం తిప్పేస్తుంది, లైన్ చూసేస్తుంది. అడాస్ ఒక అడ్వాంటేజ్ దీనికి, అన్నీ ఉన్నాయి. అడాస్ లెవెల్ 2017 ప్లస్ ఫీచర్స్ అయితే ఉంటాయి అడాస్ సంబంధించి. మీకు సేఫ్టీ పరంగా అన్నీ ఉంటాయి. 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, ట్రాక్షన్ కంట్రోల్ అన్నీ ఉంటాయి. సేఫ్టీ పరంగా భారత్ అండ్ క్యాప్లో మనకి ఇది 5 స్టార్ రేటింగ్ కూడా పొందింది. గ్లోబల్ ఇంకా రేటింగ్ అయితే రాలేదు, వస్తే మీకు అప్డేట్ చేస్తాను. ఇది 0 to 100 10.5 సెకండ్స్ టైం తీసుకుంటుంది. అంత ఫాస్ట్గా అయితే ఏమి వెళ్ళదు. ఒకసారి లాంచ్ చేసి చూద్దాం. ప్రజెంట్ కొద్దిగా మంచి రోడ్డుకి వెళ్ళిన తర్వాత స్ట్రెచ్ ఒకటి ఉంటుంది, అక్కడ లాంచ్ కూడా చేసి చూద్దాం. ఇప్పుడు ఒకసారి లాంచ్ చేసి చూద్దాం. ఒకసారి మనము ఇది కూడా చేంజ్ చేద్దాం, డ్రైవింగ్ మోడ్ కూడా చేంజ్ చేద్దాం. ఇది ప్రజెంట్ దానిలోనే ఉంది మనకి. స్పోర్ట్స్ మోడ్ పర్సో అంట వెళ్ళదు. 18,000 RPM దగ్గర. ఇనీషియల్గా అయితే మాత్రం ల్యాగ్ అయితే ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. మళ్ళీ లాంచ్ చేసి చూద్దాం. అప్ షిఫ్ట్స్ మనకి 5,000 to 6,000 RPM మధ్యలో అయితే అవుతున్నాయి. సో అప్పటి వరకు మీ ఇంజన్ సౌండ్ అయితే వినొచ్చు. సో 0 to 100 ఒకసారి చూడొచ్చు ఎంత టైం పట్టిందో స్క్రీన్ మీద. మళ్ళీ ఒకసారి లాంచ్ చేద్దాం. ఓవరాల్ డ్రైవింగ్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం ఆ ప్రైస్ రేంజ్లో అయితే మాత్రం నాకు బెటర్ అనిపించింది. వోక్స్వ్యాగన్ గ్రూప్ ఉంది కదా, TSI ఇంజన్ 1.5 లీటర్ ఇంజన్. రీసెంట్గా మనం చేసాం, టైగూన్లో చేసాం. కుషాక్లో కూడా వస్తుంది సేమ్ ఇంజన్, 1.5 లీటర్ ఇంజన్, 7 స్పీడ్ DSG. అది నాకు బెటర్ అనిపించింది డ్రైవింగ్ పరంగా. ఒకవేళ మీరు డ్రైవింగ్ ఎక్కువ ఫోకస్ చేసే వాళ్ళు అయితే మాత్రం అది మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో ఇది మీకు బాగుంది. ఇనీషియల్గా అయితే మాత్రం లోవర్ RPMs చాలా లాగ్ అయితే నోటీస్ చేస్తారు. హైవేలో క్రూజింగ్ అలాంటివి మీరు చేయాలనుకుంటే. సో ప్రజెంట్ మనం 80-90 ఆ స్పీడ్లో ఉన్నాము, 2,000 to 3,000 RPM మధ్యలో. సో ఇట్లాంటి మీరు నార్మల్ క్రూజింగ్ అయితే మాత్రం కొద్దిగా హై స్పీడ్స్లో అయితే ఇది బాగానే ఉంది. ఇంజన్ చాలా స్మూత్ ఉంది, ఎక్కడ వైబ్రేషన్స్ అయితే లేవు. ఈ కార్ మైలేజ్ విషయానికి వస్తే మాత్రం వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది 18-19 ఆ రేంజ్లో క్లెయిమ్ చేస్తున్నారు. సిటీలో మీకు 10-12 మధ్యలో రావచ్చు. హైవేలో మీరు నడిపేదాన్ని బట్టి 15 పైన రావచ్చు. ఇంకా ఇవి ARAI ఫిగర్స్ నేను చెప్పింది. ఇంకా రియల్ లైఫ్లో ఇంకా ఇప్పుడు కొత్త కార్ కాబట్టి కొంచెం ముందు తెలుస్తుంది మైలేజ్ గురించి అయితే. సో ప్రతి కంపెనీ ARAI మీకు చెప్తా ఉంటుంది 18 అని 19 అని. అది రియల్ లైఫ్లో అయితే మీకు అంత అయితే రావు. 10 to 15 మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మైలేజ్ తింది. సౌండ్ సిస్టమ్ విషయానికి వస్తే మాత్రం సౌండ్ సిస్టమ్ కొద్దిగా యావరేజ్ ఉంటుంది, ఎందుకంటే సబ్-వూఫర్ ఉండదు దీనిలో. మీకు పేస్ అయితే మిస్ అవుతారు. 6 స్పీకర్ ఆర్కామి సౌండ్ సిస్టమ్తో అయితే వస్తుంది. ఒకసారి వినండి సౌండ్ ఎలా ఉంది. ఇంకా దీని ప్రైజెస్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు స్టార్టింగ్ ఆన్ రోడ్ ప్రైస్ 1 లీటర్ ఇంజన్ తీసుకుంటే 13 lakhs వరకు పడుతుంది దగ్గర. ఇది టాప్ మోడల్. దీనికి వెళ్ళారనుకోండి దగ్గర 23 lakhs వరకు ఆన్ రోడ్ అయితే పడుతుంది. ఒక మీరు రగ్గడ SUV కోసం చూస్తున్నారు, మంచి గేర్ బాక్స్ అండ్ మంచి ఇంజన్ తోటి అంటే అప్పుడు ఒకసారి దీన్ని టెస్ట్ రైడ్ చేయండి. ఒకసారి టెస్ట్ రైడ్ చేసి చూడండి. అన్నీ చూడండి, ఫీచర్స్ కూడా అన్నీ ఉన్నాయి దీనిలో. మీకు కొన్ని ఫీచర్స్ మిస్ అవుతుంది, లైక్ సన్ బ్లైండ్స్ ఇవ్వలేదు, స్క్వేర్ వీల్ ఉండదు, సబ్-వూఫర్ ఉండదు. ఇట్లా కొన్ని చిన్నవి అయితే మిస్ అవుతున్నాయి. మెజారిటీ మనకు ఉపయోగపడేవన్నీ ఉన్నాయి. డిజైన్ కూడా చాలా నీట్గా చేశారు, అద్భుతంగా చేశారు. మనం యాంగిల్ పెట్టారు ఇటు మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, గూగుల్ సర్వీసెస్ దీనిలో ఇంక్లూడ్ చేశారు. ప్లే స్టోర్ ఉంటుంది, మన యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, గేమ్స్ చిన్న గేమ్స్ ఇలాంటివి ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ నాకు ఇది బాగా నచ్చింది, స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మనము మీడియా కంట్రోల్ చేయొచ్చు, సాంగ్స్ మార్చుకోవడం కానీ, వాల్యూమ్ తగ్గించడం పెంచడం అన్నీ మనకి ఇక్కడి నుంచే ఇచ్చారు. ఓవరాల్ అయితే మాత్రం బాగుంది. వాళ్ళు తయారు చేయడం మాత్రం డ్రైవర్ సెంట్రిక్ తయారు చేశారు. అండ్ ఇంజన్ గేర్ బాక్స్ కూడా మంచిదే. అయితే ఆ ప్రైస్కి మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. దీన్ని బీట్ చేసేది అయితే మాత్రం ఇంజన్ గేర్ బాక్స్ అదే చెప్పింది, వోక్స్వ్యాగన్ గ్రూప్ ఉంది, అది కొంచెం
బాగుంటుంది. అది నా వరకు అయితే మాత్రం. ఒకవేళ మీరు కార్ టెస్ట్ రైడ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే వేరియంట్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ప్రైజింగ్ వీటి గురించి మీరు ఇంకా డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే, కార్ మనకు ప్రొవైడ్ చేసేసరికి పీపీఎస్ రెనో ఎల్బీ నగర్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్న, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా రెనో డస్టర్ 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ విత్ 6 స్పీడ్ DCT గేర్ బాక్స్ డ్రైవ్ రివ్యూ అయితే. వీడియో మీకు హెల్ప్ అయింది అనుకున్న వీడియో అనేది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, అప్పటికి సెలవు, బాయ్.